హలో అండి, అందరికీ నమస్కారం. మేము కొండాపూర్లో ఉన్న బొటానికల్ గార్డెన్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాం. మా వాళ్ళు ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే తినడానికి ఏమున్నాయా అని వెతుక్కుంటున్నారు. అండ్ నెక్స్ట్ లోపలికి ఎంట్రీ అయిపోయామండి. ఈచ్ వన్ 30 రూపీస్ ఓన్లీ టికెట్. ఎంట్రీ అవ్వగానే మాకు ఇదే కనిపించింది, ఫస్ట్ బాణం వేయడం అనమాట. ఇంకా మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు. అయ్యయ్యో పక్కకి వెళ్ళిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ జెషన్ కూడా మమ్మీ నేను కూడా వేస్తాను అంటే ఇంకా వాళ్ళ డాడీ తనతో కూడా వేయిస్తున్నాడు అనమాట బాణాన్ని. జస్విన్ ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండేవాడు కాదు. ఇప్పుడు కొంచెం దేనిలో అన్నా ముందుండి పార్టిసిపేట్ చేస్తున్నాడు అనమాట. ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. సో మా డాడీ నేను కూడా వేస్తాను అంటే జస్విన్తో వేయిస్తున్నాడు వాళ్ళ డాడీ. వేస్తావా? ఈసారి బాగా గురి చూశారు. ఇద్దరు కలిపి బాగానే వేశారు ఈసారి మాత్రం. స్పైడర్ మ్యాన్ గాల్లోకి ఎట్లా వెళ్తాడు అట్లా. జస్విన్ ఇంట్రెస్ట్తోనే వెళ్ళాడు, కాకపోతే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాం అంతే. ఈ గేమ్కి జస్విన్ వెళ్తానంటేనే మేము పంపించాం. ఇంకా నాకే భయంగా అనిపించింది, కానీ జస్విన్ ఇంట్రెస్ట్గా మమ్మీ వెళ్తాను అన్నాడు. సో అందుకనే పంపించాము. స్పైడర్ మ్యాన్ అని పట్టుకోసారి పైకి వెళ్తున్నా కొద్ది భయపడతాడేమో అనుకున్నా కానీ ఏం భయపడలేదు, చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వీడినే చూస్తున్నారు జస్విన్ని. వావ్ జస్విన్ జస్విన్ స్పైడర్ మ్యానా? తల ఊపకు. ఇంకా వరుణ్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అంతే. వరుణ్కి అయితే ఎంట్రీ లేదు, 3 years బిలో కాబట్టి. సో జస్విన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. హ్యాపీనా అంటే చాలా అంటే కూడా అంటున్నాడు. హ్యాపీ జస్విన్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఈ గేమ్ కనిపించింది. ఇంకా జస్విన్ అయితే సపోర్ట్ లేకుండా ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు. ఫాస్ట్గా ఎక్కేసి జారుతున్నాడు అనమాట ఈ రోల్ మీద నుంచి. ఇంకా జస్విన్ని చూసి వరుణ్ కూడా డాడీ నేను అని అంటున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వరుణ్ని సపోర్ట్తో ఎక్కిస్తున్నాడు అనమాట, చిన్నపిల్లోడు కాబట్టి. ఇంకా పిల్లలందరూ ఆడుతుంటే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి ఎంజాయ్ చేశారనమాట గేమ్స్ అన్నిటినీ కూడా. అన్ని గేమ్స్ ఏది వదిలిపెట్టకుండా అన్నీ ఆడేశారు. ఇంకా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఎప్పుడు ఇంట్లో అలా బోరింగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఇలాంటి వాటికి అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వీక్లీ వన్స్ 2 weeksకి వన్స్ అయినా బయటికి తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని అయితే. సిటీ లైఫ్ అయితే ఇంకా స్కూలు, ట్యూషన్, ఇల్లు అన్నట్టే ఉంటారు పిల్లలు. సో అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి, మంచిగా ఆడిపించండి, అన్నీ పిల్లల్లో కలవడం అలవాటు చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇది కనిపించింది. ఇది ఎక్కి అలా దిగాలంటే ఓన్లీ తాడు మీదే దిగాలి కదా, స్లిప్ అయిద్దేమో అని కొంచెం భయం ఉండి నేనే వద్దు కొంచెం చూసి వెళ్ళినానని అంటుంటే వాళ్ళ డాడీ ఎక్కని అని నన్నే అంటున్నాడు. సో జస్విన్ ఇంట్రెస్ట్గా వెళ్తున్నప్పుడు నేను ఆపడం కరెక్ట్ కాదని చెప్పి నేను సైలెంట్గా ఉండిపోయాను. ఇంకా వాళ్ళ డాడీ సపోర్ట్తో జస్వినే ఎక్కుతున్నాడు అనమాట. నువ్వు రైట్ పట్టుకోరా, మంచి పట్టుకో. అట్లా కూర్చో డాడీ వస్తాడు. డాడీ వస్తాడా? మంచిగా ఒక దగ్గర మంచిగా స్టెప్ పెట్టినాక మంచిగా పట్టుకొని దిగు. అట్లా కింద పట్టుకో, తాడు పట్టుకో. ఒక చెయ్యి వదిలి ఒక చెయ్యి పట్టుకో. అట్లా అట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్.
వెరీ గుడ్ తమ్ముడు. ఓ జాగ్రత్త తినవా పరే నాగు. నువ్వు వెళ్ళు. ఎక్కడెక్కుతున్నావు పొట్టడా? ఎక్కడెక్కుతున్నావు? నిజంగా ఆగురా. ఎన్ని తిప్పులు పడుతున్నా. ఎక్కిండు ఫస్ట్ అయిపోయిందా? నువ్వంటే అట్లా ఇంకా జేషిని దూకుదామా? జేషిని తమ్ముడు చూడు. తెచ్చుకోగలదు వెళ్ళి నాన్న కొంచెం క్రిటికల్ ఉన్నాను దెబ్బలు అది ఆడు. ఇంకా నెక్స్ట్ పిల్లలందరూ కూడా ఇలా కూర్చొని తిరుగుతున్నారనమాట. నాకు కూడా చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చి నేను కూడా తిరుగుతా అని నేను కూడా కాసేపు తిరిగాను. ఇంకా పిల్లలు వేరే వేరే పిల్లలందరూ కూడా వస్తే తిప్పుతున్నారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. నెక్స్ట్ ఉయ్యాల దగ్గరికి వచ్చాము. ఈ ఉయ్యాల కొంచెం జారిపోతున్నట్టుంది చెప్తున్నా, జస్విన్ వినలేదు. ఫాస్ట్గా అంటుంటే ఇంకా వాళ్ళ డాడీ ఫాస్ట్గా ఊపుతున్నాడు అనమాట. ఇంకా చూడండి ఎట్లా ఊగుతున్నాడో. చివరికి జారిపోయాడు. వాళ్ళ డాడీనే అంటున్నాడు మళ్ళీ పడేసామని. సరే అని చెప్పి మళ్ళీ ఎక్కాడు. మళ్ళీ అలానే ఊగుతూ మళ్ళీ పడిపోయాడు అనమాట. ఇంక ఇది మనకు సెట్ కాదన్నట్టు లేచిపోయాడు అక్కడి నుంచి. ఇంకా వరుణ్ నేను ఆడతా డాడీ అంటే వరుణ్ని ఉయ్యాలు ఊపుతున్నాడు. ఇంకా అన్న పడిపోయాడుగా, తమ్ముడిని స్లోగా ఊపుతున్నాడు వాళ్ళ డాడీ. ఇంకా పిల్లలందరూ బ్యాక్ సైడ్ చూసారా, అందరూ పిల్లలు రోల్ అవుతుంది ఒకటి, దాని మీద ఫాస్ట్గా పరిగెత్తాలి, అది రోల్ అవుతూ ఉంటుంది. అప్పుడు బ్యాక్ సైడ్ చూడండి గేమ్స్. ఇంకా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని బాగా ఆడిపిస్తున్నారనమాట. చాలా టైం పాస్ హ్యాపీగా అనిపించింది పిల్లలతో స్పెండ్ చేయడం అనమాట. ఈ బొటానికల్ గార్డెన్లో అయితే చాలా ఉన్నాయి ఐటమ్స్ ఆడుకోవడానికి పిల్లలకి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకి ఇదే ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలామంది పిల్లలు ఒకే దగ్గర ఉండి తిరుగుతున్నారు కదా. సో ఇదే నచ్చితే మళ్ళీ వచ్చి ఇంక ఇదే ఆడిపించాము. పిల్లలందరినీ ఇంక పేరెంట్స్ వచ్చి తిప్పుతున్నారు, ఆడిపిస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఉన్నాం కానీ మన తెలుగు లాంగ్వేజ్ ఒక 3-4 ఫ్యామిలీస్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏయో లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడుతున్నారు. హిందీ ఇంకా వేరే వేరే భాషలు కూడా తెలియట్లేదు అనమాట. అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే వేరే వేరే వాళ్ళు సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి వర్క్స్ చేసుకుంటారు కాబట్టి చాలామంది వేరు వేరు స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఈ నర్సరీకి వచ్చేసాం అనమాట మొక్కలు చూద్దామని చెప్పి. ఇవైతే డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి. అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. అన్నీ మ్యాక్సిమం ముళ్ళులు ఉన్నాయి అన్నిటికీ కూడా. అన్నీ ఇంకా ఈ కింద మొత్తం ముళ్ళులున్న మొక్క అయితే ఇది మనం కలేజం మూవీలో చూసినట్టు గుర్తు. ఇంకా వీటి నేమ్స్ చదువుదాం ట్రై చేసినా కూడా అవి నోరు తిరగడం కాదు కదా, అవి చదవడం కూడా రావట్లేదు, అలా ఉన్నాయి వాటి నేమ్స్. చూసారా, ఈ మొక్కనే కదా కలేజం మూవీలో ఆలి పట్టుకుంటాడు. ఇంకా అందరు కూడా మొక్కల్ని చూస్తున్నారు. మా వాళ్ళు అయితే టెస్టింగ్లు చేస్తున్నారు ముళ్ళులోనే గుచ్చుకుంటాయా లేవా అని చెప్పి. ఇంకా వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు ఒక దగ్గర. నేనైతే ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పి మొక్కల చుట్టూరు ప్రదక్షిణలు చేస్తున్నట్టు తిరిగి వీడియో తీసుకున్నాను అనమాట. చాలా డిఫరెంట్ ఇంకెక్కడో చూడడం ఇక్కడే ఉంటాయేమో అన్నట్టున్నాయి మొక్కలన్నీ కూడా. చూసారు, ఇంకా జస్ట్ టెస్ట్ చేస్తున్నారు మొక్కల్ని. గుచ్చుకుంది పాపం. చాలా మొక్కలు వంకర టింకరగా కూడా ఉన్నాయి. చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇంకా ఈ మొక్కలన్నీ కూడా ఒక రౌండ్ వేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. చూసారా సైడ్కి మా వాళ్ళు ఎలా కూర్చున్నారు, అలసిపోయి తిరిగి కూర్చున్నారు పాపం. ఇంకా చాలామంది కూడా వచ్చి ఫొటోస్ అనేవి మెమరీస్ కదా. ఇంకా ఈ మొక్క చూసారా కింద పైనాపిల్లా ఉంది కానీ అదో మొక్క, పైనాపిల్ ఫ్రూట్ కానీ ఇది మొక్కలా ఉంది.
అన్నీ ఏదో ఇలా నిలబెట్టారు అన్నట్టు కూడా ఉన్నాయి స్ట్రైట్గా మొక్కలు కూడా. ఇక్కడ ఏంటో అన్నీ చాలా పెట్టేశారు ముళ్ళ మొక్కల్ని. వీటికి వాటర్ అవసరమో లేదో కూడా తెలియట్లేదు అనమాట. వాటర్ మేబీ అవసరం లేదేమో. ఇంకా మా వాళ్ళకి అయిపోయింది తీసుకున్నాను లేచి రండి అంటే అమ్మ అయిపోయిందా అన్నట్టు లేచి వస్తున్నారు. నేను చూసుకొని మొక్కలను చూసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇంకా మన ఫోటోషూట్ రొటీన్ కదా, మెమరీస్ కోసం ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఇక్కడ వాటర్తో ఇలాగ లైటింగ్స్ వస్తున్నాయి. కొంచెం 6 ఆ టైంలో అయితే చీకటి పడుతుంది కదా, లైటింగ్స్ కనిపిస్తాయి మధ్యలో ఓన్లీ వాటర్ దగ్గర. మేము పిల్లలు ఇక్కడ అందరూ ఆడుతున్నారు, సో వాళ్ళు కూడా వీడియో తీసుకున్నాం అనమాట. ఇలా లైట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, చీకట్లో అయితే బాగా కనిపిస్తాయి. లోపల ఫుడ్ కూడా దొరుకుతుందండి, కాకపోతే కొంచెం కాస్ట్ బయట కన్నా కాస్ట్ ఉంటుంది. ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఐస్ క్రీమ్స్ అవన్నీ మేము వెళ్ళినప్పుడు అయితే లోకల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అంతా. ఇంకా లాస్ట్ ఇది వచ్చేసినప్పుడు ఇది కనిపించింది అనమాట, ఇలాగా తాడు మీద స్లైడ్ అవుతూ రావడం. జస్విన్ ఇది కూడా వెళ్తా అన్నాడు కానీ చిన్నపిల్లడు కదా, సో వద్దనే ఆపేసాము. వెళ్తాను లాస్ట్ వరకు కూడా ఏడుస్తున్నాడు. ఇంకా వచ్చేసేటప్పుడు ఎండింగ్లో ఇలా స్నేక్స్ డిఫరెంట్ స్నేక్స్ని చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అందరు చూస్తున్నారని మేము అలా నుంచొని కాసేపు చూసాము. చేత్తో పట్టుకొని చూపిస్తున్నారు భలే. అది వదిలితే ఏమైందో తెలీదు, అందరూ పరిగెత్తడం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.